ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాల తీరు చూస్తుంటే వీటిపై ఓ అంచనా వచ్చేస్తుంది. కంటెంట్ పరంగా ఖచ్చితంగా గౌతమిపుత్ర శాతకర్ణి తన ప్రత్యేకత చాటుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్ని అద్భుతమైన అనుభూతిని పంచాయి. ఒక గొప్ప సినిమా చూడబోతున్న భావన కలిగించాయి. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రంలాగా కనిపిస్తోంది గౌతమిపుత్ర శాతకర్ణి. ఆడియో విడుదల రోజు క్రిష్ ధీమా చూస్తే నిజంగానే అతను గొప్ప సినిమా తీశాడని అనిపిస్తోంది. అయితే ఈ సినిమాకు కలెక్షన్లు మరీ రికార్డు స్థాయిలో ఉంటాయా అంటే సందేహమే కావచ్చు. మరోవైపు చిరు సినిమా ఖైదీ నెంబర్ 150 కంటెంట్ పరంగా అంత ప్రత్యేకంగా ఏమీ ఉండకపోవచ్చని అంచనా. కత్తి కథాంశం మంచిదే కానీ చిరు కోసమని అనవసరమైన కమర్షియల్ హంగులు అద్దారనిపిస్తోంది. అందులోనూ రీమేక్ అన్నాక కథ కథనాల విషయంలో అంత ఆసక్తి ఏమీ ఉండదు. ఈ సినిమా విషయంలో ఆసక్తి రేకెత్తిస్తున్నది 9 ఏళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరు ఎలా కనిపిస్తాడు, ఎలా మెప్పిస్తాడు, డాన్సులు ఫైట్లు ఎలా చేస్తాడన్నది. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఆసక్తితోనే సినిమాకు వెళ్లే అవకాశం ఉంది. కమర్షియల్ హంగులకు ఢోకా ఉండదు. పైగా చిరంజీవి స్టామినా ఏంటో తెలిసిందే కాబట్టి ఈ సినిమాకు కలెక్షన్ల పరంగా ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఖచ్చితంగా గౌతమిపుత్ర శాతకర్ణి కంటే ఎక్కువ వసూళ్లే వస్తాయని భావిస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా 60 నుంచి 70 కోట్ల షేర్ కు ఢోకా ఉండకపోవచ్చు. పాజిటివ్ టాక్ వస్తే 100 కోట్ల మార్కును కూడా అందుకోవచ్చేమో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.